చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు యువకుడు దొడ్ల భరత్ చౌదరి నటించిన మిషన్ 007 సినిమా ట్రైలర్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు వసంత్ కుమార్ ఘనంగా లాంచింగ్ చేశారు. ఈ సందర్భంగా వసంత్ కుమార్ మాట్లాడుతూ, ఉన్నతమైన లక్ష్యంతో దేశభక్తిని పెంపొందించే విధంగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే వారిపై తీసిన సినిమా, హీరోగా నటించడం గొప్ప విషయం అన్నారు. యువ హీరోగా బాగా రాణించాలని, ప్రజలందరూ మిషన్ 007 సినిమాను చూసి దొడ్ల భరత్ ను ఆదరించాలని కోరారు. అనంతరం హీరో దొడ్ల భరత్ చౌదరి మాట్లాడుతూ, జయమోహన్ ప్రొడ్యూసర్, దర్శకత్వం మహంకాళి నాగమహేష్, కిరణ్ దాసరి కెమెరామెన్ నేతృత్వంలో ఇప్పటికే సినిమా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ నెలలో 3వ చిత్రం విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి క్రైమ్ సో దాంట్లో యాక్ట్ చేశాడు. దీంట్లో హీరోగా దగ్గరండి సార్ దగ్గర మన తమ్ముడు భరత్ చౌదరి ఇక్కడే మన చిత్తూరు వాసి ఉండ్రాస్ కాలేజ్ చెందిన వ్యక్తి. మొట్టమొదటిగా హీరోగా పరిచయం అయ్యాడు ఈ మిషన్ 007తో. మీరందరూ కూడా ఈ మూవీని చూసి దీన్ని ప్రమోట్ చేయాలి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న మూవీస్ని మనం సపోర్ట్ చేయగలిగితే మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి మీరందరూ కూడా దీన్ని చూసి అతన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాను. థ్యాంక్ యూ. మూవీ యాంటీ టెర్రరిజం మీద చేసామండి. సో నా ఫస్ట్ మూవీ లవ్ స్టోరీసో లేకపోతే వేరే థ్రిల్లర్ మూవీసో కాకుండా ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఈ మూవీ చేయటం అయింది. ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక 1.5 year షూట్ చేసాం భోపాల్ ఇంకా రాజమండ్రి హైదరాబాద్లో. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇది విశేషం ఏంటంటే అండి, ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జమ్మలమడుగు మోహన్ కాంత్ గారు, ఆయన చిత్తూరు వాసి ఆయన కూడా. ఇంకొకటి కిరణ్ దాసరి, ఆయన డిఓపిగా చేశారు, ఆయనది కూడా చిత్తూరు అండి. సో చెప్పాలంటే మన చిత్తూరు వాళ్ళే దీనికి ఒక టీం లాగా తయారై చేశారు ఈ మూవీ. 1.5 year కష్టపడ్డామండి ఈ మూవీ కోసం. మిగతా వాళ్ళంతా భోపాల్ నుంచి యాక్ట్ చేశారండి. సినిమా ఏప్రిల్ 3rd weekలో మీ ముందుకు వస్తుంది థియేటర్స్లో. మిగతా మూవీస్ వాళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టచ్చు, కానీ మేమైతే ఇది ఎంతో చెప్పాలంటే బడ్జెట్ ఏమో కానీ క్వాలిటీ అయితే చాలా మంచిగా చూపించాలనుకున్నాం, అది ఇచ్చాము. ట్రైలర్ అయితే బాగానే సక్సెస్ అయింది. ట్రైలర్ మీ అందరికీ నచ్చితే మూవీకి వెళ్ళండి, అంతే సింపుల్. యాక్చువల్లీ నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్లో అండి. వసంతమ్మ గారి కోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అన్నగారు ముందే కలవాల్సింది, బర్త్డే అవడం వల్ల కలవలేకపోయాను. కానీ ఈరోజు అన్న ఇట్లా టైం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.